नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈజ్ ఫర్ ద బిగ్ వర్క్. సో ఈ చిన్న చిన్న క్వాంటిటీ పట్టుకుంటే అది కూడా మంచిది. బట్ ఇది నెట్వర్క్ మొత్తం సీజ్ చేయాలనేది చాలాసారి చెప్తే దాన్ని కూడా మన గిరిధర్ గారు బాగా సీరియస్గా, గిరిధర్ గారు ఒక టీం సీరియస్గా తీసుకొని ఒడిశా నుంచి మహారాష్ట్రకి తరలించే సమయంలో 200 కేజీ పైగా గాంజా ట్రాన్స్పోర్టేషన్ సమయంలో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 15 డేస్ వాళ్ళ మీద వాచ్ పెట్టేది, సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఆ కన్సైన్మెంట్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిజినల్ వచ్చేసి ఒడిశా నుంచి వస్తుంది. దాంట్లో ఒక వీళ్ళు కూడా బాగా సిస్టమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత కొంత లోకల్ సరఫరా కోసం, కొంత మహారాష్ట్ర కోసం. దాంట్లో వీళ్ళు అందరూ కూడా ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అందరూ కూడా మన స్టేట్ సంబంధించినటువంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ A1 మొహమ్మద్ ఇబ్నాన్, హీఈస్ ఫ్రమ్ గవండి డిస్ట్రిక్ట్, ముంబై మహారాష్ట్ర కాదు. గవండి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ముంబై, గవండి డిస్ట్రిక్ట్. అండ్ దెన్ సిమిలర్లీ అబ్దుల్ రజాక్ షేక్ అండ్ దెన్ మొహమ్మద్ ఇర్షాద్. సో వీళ్ళు అందరూ కూడా సోర్స్లో, మధ్యలో అండ్ ఎండ్లో ఒక మొత్తం నెట్వర్క్ పెట్టుకొని అక్కడ నుంచి సోర్స్ చేయడం, తర్వాత డిఫరెంట్ వెహికల్స్లో అది గాంజా ట్రాన్స్పోర్ట్ చేసుకొని లోకల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ ఎస్ మహారాష్ట్రకి తరలించే సమయంలో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు దాంట్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళని. దాంట్లో ప్రత్యేకంగా ఏంటి అంటే ఒక పైలట్ పెట్టేవారు కొన్ని సమయంలో, మధ్యలో పోలీస్ అది ఉన్నదా లేదా అనేది. రెండోది, ఎవరైనా మధ్యలో వస్తే వారి మీద అటాక్ చేయడానికి కూడా సిద్ధపడి వీళ్ళు కత్తి, రాడ్ అండ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా దగ్గరే పెట్టుకున్నారు. సో సీ దేర్ ఇంటెన్షన్ దట్ జనరల్గా చెక్ చేసే వాళ్ళు ఉంటారు, ఇది మన పోలీస్ వారే. సో తక్కువ నెంబర్ ఏదైనా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా ఎంత లెవెల్కి ప్లానింగ్ చేసుకొని వాళ్ళు చేశారు. సో ఈ 200 పైన 200 పైన కేజీ గాంజాలు మనం సీజ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. దట్ గాంజా వాజ్ ప్యాక్డ్ ఫ్రమ్ సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా అండ్ మహారాష్ట్రలో పోయే సమయంలో మన వారు చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొకటి కేసులో ఒక 5 కిలోగ్రామ్స్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ గాంజా సంబంధించినటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో
బిగినింగ్ టు ఎండ్ వరకు దాంట్లో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయిన వారు ట్రాన్స్పోర్టర్ కానివ్వండి. ఒడిశాలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని గతంలో కూడా ఇవి ట్రాన్స్పోర్టేషన్ చేశారు. మళ్ళీ మా దృష్టికి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఎస్ఓటి భువనగిరి టీం దీని మీద దృష్టి పెట్టి చౌటుపల్లి ఏరియాలో వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు పారిపోయే సమయంలో మనం పట్టుకొని అక్యూజ్ ఎవరు మిస్ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్, తర్వాత గాంజా దాదాపు 200 కిలోల పైనే ఉంది, అది తీసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా రాచకొండ కమిషనరేట్లో సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో దానికి అనుగుణంగా పాటిస్తున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అండ్ దాంట్లో చౌటుపల్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ ఉదయ్ వారు కూడా దాంట్లో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి మధ్యలో యాక్చువల్గా చిన్న కన్సైన్మెంట్కి కొంచెం సమాచారం వస్తే వదిలేసుకున్నాం. ఒకసారి పెద్ద సమాచారం వచ్చేటప్పుడు పట్టుకుంటామని దానికి పథకం ప్రకారంగా చేయడం జరిగింది. ఈ టీంని కూడా నేను వాళ్ళు మంచి వర్క్ చేసినందుకు రివార్డ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. సో ఈ చిన్న క్వాలిటీ పట్టుకుంటే అది కూడా మంచిది. బట్ ఇది నెట్వర్క్ మొత్తం సీజ్ చేయాలనేది చాలా సారి చెప్తే ఆ దాన్ని కూడా మన గిరిధర్ గారు బాగా సీరియస్గా గిరిధర్ గారు ఒక టీం సీరియస్గా తీసుకొని ఒడిశా నుంచి మహారాష్ట్రకి తరలించే సమయంలో 200 కేజీ పైగా గాంజా ట్రాన్స్పోర్టేషన్ సమయంలో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 15 days వాళ్ళ మీద వాచ్ పెట్టేది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఆ కన్సైన్మెంట్ ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిజినల్ వచ్చేసి ఒడిశా నుంచి వస్తుంది. దాంట్లో ఒక వీళ్ళు కూడా బాగా సిస్టమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత కొంత లోకల్ సరఫరా కోసం, కొంత మహారాష్ట్ర కోసం. దాంట్లో వీళ్ళు అందరూ కూడా ఎవరైతే అక్యూజ్ ఉన్నారు అందరూ కూడా మన స్టేట్ సంబంధించినటువంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవన్ మొహమ్మద్ ఇబ్నాన్, హీస్ ఫ్రమ్ గవండి డిస్ట్రిక్ట్, ముంబై మహారాష్ట్ర. గవండి is not part of Gawandi district. And then similarly Abdul Razak Sheikh and then Muhammad Irshad. So వీళ్ళు అందరూ కూడా సోర్స్ లో మధ్యలో అండ్ ఎండ్ లో ఒక మొత్తం నెట్వర్క్ పెట్టుకొని అక్కడ నుంచి సోర్స్ చేయడం, తర్వాత డిఫరెంట్ వెహికల్స్ లో అది గాంజా ట్రాన్స్పోర్ట్ చేసుకుని లోకల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ as మహారాష్ట్రకి తరలించే సమయంలో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు దాంట్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని దాంట్లో ప్రత్యేకంగా ఏంటి అంటే ఒక పైలట్ పెట్టేవాళ్ళు కొన్ని సమయంలో మధ్యలో పోలీస్ అది ఉండదా లేదా. రెండోది ఎవరైనా మధ్యలో వస్తే వారి మీద అటాక్ చేయడానికి కూడా సిద్ధపడి వీళ్ళు కత్తి, రాడ్ అండ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా దగ్గర పెట్టుకున్నారు. సో సీ దేర్ ఇంటెన్షన్ దట్ జనరల్ గా చెక్ చేసే వాళ్ళు ఉంటారు మన పోలీసు వాళ్ళు. సో తక్కువ నంబర్ ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా ఎంత లెవెల్ ప్లానింగ్ చేసుకుని వాళ్ళు చేశారు. సో ఈ 200 పైన 200 పైన కేజీ గాంజాలు మనం సీజ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. దట్ గాంజా వాజ్ బ్యాక్ ఫ్రమ్ సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా అండ్ మహారాష్ట్రలో పోలీస్ సమయంలో మన వారు చెక్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకొకటి కేసులో ఒక 5 కిలోగ్రామ్స్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ గాంజా సంబంధించినటువంటి ఏదైతే నెట్వర్క్ ఉందో బిగినింగ్ టు ఎండ్ వరకు దాంట్లో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయిన వారు ట్రాన్స్పోర్టర్ కానివ్వండి, పెడ్లర్ కానివ్వండి, సోర్స్ కానివ్వండి అండ్ డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, వాళ్ళు అందరికి కూడా ఖచ్చితంగా ఇదే యాక్షన్ ప్లాన్ గా కొనసాగుతూ డెఫినెట్ గా దాన్ని అప్రూవ్ చేయడం మన ఉద్దేశం. వీళ్ళ దగ్గర ఒక 5 చరస్ బాల్స్ కూడా దొరికాయి. సో లిటిల్ డైవర్సిఫైడ్ కూడా ఉంది. సో ఈ కేసు గురించి ఇంకా వివరాలు డీసీపీ గారు చెప్పడం కోరుతున్నాను. స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయినాం. ఇక్కడ చేసేదంతా సింపుల్గా వీళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని మీద సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని ఆ సర్టిఫైడ్ కాపీస్ యాజ్ టీజ్గా ఈ నసీర్ అనే అతని దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఈయన డాక్యుమెంట్ రైటర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. అతను ఎవ్రీ ఇయర్ వైజ్ పాత ఓల్డ్ స్టాంప్ పేపర్స్ అన్నీ రిజర్వ్ చేసి పెట్టుకునేది. తర్వాత ఈ వీళ్ళకు అంటే ఇంపర్సనేట్ చేయడానికి షౌకత్ అలీ అని అతను
హెల్ప్ చేసేవారు. అట్లా ఈ ఏబి ఖురానా, అనిల్ ఖురానా వాళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళను పెట్టి రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది. ఈ విషయం అంతా అటు కంప్లైనెంట్స్కి ఇటు విక్టిమ్స్కి ఇద్దరికి చెప్తే ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. అది వెంటనే మళ్ళీ సరుకు రిపోర్ట్ చేసి వాళ్ళని కస్టడీ తీసుకొని అంతా ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది సింపుల్ కేసు కనిపించిన బాగా మైన్యూట్ ప్లానింగ్ ఉంది. అండ్ అలాంటి వ్యక్తులు దే ఆర్ క్యాన్సర్ టు ద సొసైటీ ఐ ఫీల్. బికాజ్ ఎంత పకడ్బందీగా ఇక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఫోటో లేని ఉన్నది, అలాంటి సెలెక్ట్ చేసుకొని స్టడీ చేసుకొని తర్వాత ఈ షౌకత్ అలీని మధ్యలో తీసుకొచ్చి ఖురానా అని ఒక వ్యక్తిని ప్రొడ్యూస్ చేసుకొని షౌకత్ అలీకి పేరు మీద వాళ్ళు జీపీ రాసినట్టు చేయడం, షౌకత్ అలీ ఇంకొకరిని పంపించి 65 lakhs పర్ ప్లాట్ వసూలు చేసుకొని అందరూ పంచుకోవటం. సో ఇలాంటి చాలా ఇది దురదృష్టకరమైన మోడస్ ఆపరెండి అండ్ చీటింగ్ కేసెస్. అండ్ దానిపై ఇది ఆర్గనైజ్ చీటింగ్. ఇప్పటికీ మనకు తెలిసింది ఎంత మంది గురించి ఉన్నది, కానీ ఇంకా ఎంతోమంది దాంట్లో అయ్యే అవకాశం ఉండేది, లేకపోతే ఇంకా దాంట్లో ఏమేమి చేశారు ఈ పూర్తిగా యత్నంగా దర్యాప్తు చేసి దాంట్లో డెఫినెట్గా దాంట్లో దే డిజర్వ్ ద సివియరెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ లా. స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయినాం. ఇక్కడ చేసేదంతా సింపుల్గా వీళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని మీద సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని ఆ సర్టిఫైడ్ కాపీస్ యాజ్ టీజ్గా ఈ నసీర్ అనే అతని దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఈయన డాక్యుమెంట్ రైటర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. అతను ఎవ్రీ ఇయర్ వైజ్ పాత ఓల్డ్ స్టాంప్ పేపర్స్ అన్నీ రిజర్వ్ చేసి పెట్టుకునేది. తర్వాత ఈ వీళ్ళకు అంటే ఇంపర్సనేట్ చేయడానికి షౌకత్ అలీ అని అతను హెల్ప్ చేసేవారు. అట్లా ఈ ఏబి ఖురానా, అనిల్ ఖురానా వాళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళను పెట్టి రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది. ఈ విషయం అంతా అటు కంప్లైనెంట్స్కి ఇటు విక్టిమ్స్కి ఇద్దరికి చెప్తే ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. అది వెంటనే మళ్ళీ సరుకు రిపోర్ట్ చేసి వాళ్ళని కస్టడీ తీసుకొని అంతా ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది సింపుల్ కేసు కనిపించిన బాగా మైన్యూట్ ప్లానింగ్ ఉంది. అండ్ అలాంటి వ్యక్తులు దే ఆర్ క్యాన్సర్ టు ద సొసైటీ ఐ ఫీల్. బికాజ్ ఎంత పకడ్బందీగా ఇక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఫోటో లేని ఉన్నది, అలాంటి సెలెక్ట్ చేసుకొని స్టడీ చేసుకొని తర్వాత ఈ షౌకత్ అలీని మధ్యలో తీసుకొచ్చి ఖురానా అని ఒక వ్యక్తిని ప్రొడ్యూస్ చేసుకొని షౌకత్ అలీకి పేరు మీద వాళ్ళు జీపీ రాసినట్టు చేయడం, షౌకత్ అలీ ఇంకొకరిని పంపించి 65 lakhs పర్ ప్లాట్ వసూలు చేసుకొని అందరూ పంచుకోవటం. సో ఇలాంటి చాలా ఇది దురదృష్టకరమైన మోడస్ ఆపరెండి అండ్ చీటింగ్ కేసెస్. అండ్ దానిపై ఇది ఆర్గనైజ్ చీటింగ్. ఇప్పటికీ మనకు తెలిసింది ఎంత మంది గురించి ఉన్నది, కానీ ఇంకా ఎంతోమంది దాంట్లో అయ్యే అవకాశం ఉండేది, లేకపోతే ఇంకా దాంట్లో ఏమేమి చేశారు ఈ పూర్తిగా యత్నంగా దర్యాప్తు చేసి దాంట్లో డెఫినెట్గా దాంట్లో దే డిజర్వ్ ద సివియరెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ లా.